గోడకు వేలాడదీసిన తుపాకీ కేసీఆర్ ఎప్పుడు పేలాలో ఎప్పుడు బయటకు రావాలో ఆయనకు బాగా తెలుసు. కేసీఆర్ మాట్లాడినా మాట్లాడకపోయినా సంచలనమే. దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. ఉద్యమంలో పిసిసి చీఫ్ ఎక్కడున్నాడు? అలాంటి వ్యక్తి ఉద్యమం గురించి మాట్లాడడం విడ్డూరం. తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా దివస్లో వ్యాఖ్యలు అంటూ ఇక చాలా మంది చాలా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి కూడా ఎక్కడున్నాడు? అసెంబ్లీలో ఉన్నాడు. ఏ పార్టీలో ఉన్నాడు? ఆ పార్టీ వైఖరేంది అన్నాడు. ఆ పార్టీ ఏం చెప్పింది? పొత్తు పెట్టుకొని మళ్ళీ పొత్తు విత్డ్రా చేసుకొని ఏం చెప్పింది? ఇవన్నీ కూడా చూడలేదా? 2 కళ సిద్ధాంతంతో చంద్రబాబు ఆడిన నాటకాన్ని చూడలేదా? శ్రీకృష్ణ కమిటీకి ఏం చెప్పిండు? తర్వాత అసెంబ్లీలో ఏం మాట్లాడిండు మర్చిపోయినామా? ఇవన్నీ చూడలేదా? రేవంత్ రెడ్డికే సోయలేదు తెలంగాణ మీద. ఇంకా మహేష్ కుమార్ గౌడ్కి ఉంటుంది. అసలు మహేష్ కుమార్ గౌడ్కి అసలు ఆ టైంలో తెలంగాణ గురించి మాట్లాడాలన్న ఆలోచన కూడా ఉందో లేదో అసలు నాకు తెలిసి. ఎక్కడున్నాడో? ఈరోజు ఉద్యమం గురించి ఇక ప్రతోడు మాట్లాడే, అయినోడు కానోడు అందరు మాట్లాడే అప్పుడు కేసీఆర్ చేసిన దీక్షను అవమానం చేస్తుడే. మరి ఒక్కడన్నా చేయకపోతేరేం రా భయ్? కొంతనైనా కాకపోయా? ఎందుకో మరి మీ పార్టీలో ఉండి బయటకు రాకపోతే అన్నాడు. ఉద్యమం కోసానికి తెలంగాణ కోసానికి కొట్లాడకపోతే యాన్నో ఒక స్పీచ్లో ఒక మాట మాట్లాడితే ఇక అదే ఉద్యమమా? అట్లా చేస్తేనే ఉద్యమమా? ఎన్నిటికి తెగియాలి? కేసీఆర్ ఒక్కంతో వచ్చిందా? ఎస్, నేను కూడా చెప్తా ఉన్నా. కేసీఆర్ ఒక్కంతో రాలే. అందరూ సకల జనులు పోరాటం చేస్తే తెలంగాణ సాధించబడ్డది. కానీ కేసీఆర్ ఒక్కడు లేకపోతే మాత్రం రాకపోయేది. ఇది మాత్రం పక్క రాసి పెట్టుకోరు. కేసీఆర్ ఒక్కంతో రాలేదనేది ఎంత వాస్తవమో, కేసీఆర్ లేకపోతే రాకపోయేది అనేది కూడా అంతే వాస్తవం. ఇది మనకన్నా అనుమానం ఉంటే గతంలో జరిగిన అన్ని కూడా చూసుకోండి, చరిత్ర చూసుకోరు ఒకసారి. ఎవరు పోరాటం చేస్తే ఎవరొచ్చి ఎవరు ఒప్పించి ఎవరి ద్వారా ఎక్కడ ఏ రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ పార్లమెంటరీ ప్రక్రియ ఆనాడు తెలంగాణ సాధించబడ్డది. పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా మాత్రమే తెలంగాణ కల సాకారం అవుతుందని ఆనాడు, అట్లయితేనే రాష్ట్రం సిద్ధిస్తుందని చెప్పి తలంచి వీళ్ళు ఎన్ని రకాల ప్రయత్నం. మళ్ళీ కొంతమంది పార్లమెంట్లో లేడు, ఆడలేడు, ఈడలేడు 100 చెప్తారు. ఇక నిమ్మరసం తాగిండు, బాత్రూంలో తిన్నాడు, అవి ఎక్కించుకుండు, ఇవి ఎక్కించుకుండు. ఒక్కంతో అయిందా? చేసిండ్రా? అదన్నా అయిందా మీతోని? ఒక్కసారి ఎమ్మెల్యే కూడా కాలేనోడు, ఒక్కసారి రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడానికి వాళ్ళ పార్టీ కోసం ప్రయత్నం చేయనోడు 100 ముచ్చట్లు మాట్లాడుతున్నారు. ఇలా తెలంగాణ సాధించింది ఒక్క కేసీఆరే కాదు, మేమిచ్చినాం. ఏమిచ్చిర్రు నాకు అర్థం కాలే. ఇచ్చినోడు గొప్పనా, తెచ్చినోడు గొప్పనా? అరే స్వాతంత్ర ఉద్యమం కూడా మనమే చూసినాం కదా. ఆ ఉద్యమంలో స్వాతంత్ర సమరయోధులు గొప్పనా, మనకు దేశాన్ని మనకు అప్పయిపోయిన బ్రిటిషోడు గొప్పనా? నాకు అర్థం కాలే. అసలు మీ లాజిక్ లేదో నాకు తెలియలేదు. మేము ఇచ్చినాం. ఎన్ని అడిగాలి మీరు? 1969లో తొలిదశ ఉద్యమం అయితే అప్పటి నుంచి పోరు సలుపుతూనే ఉన్నారు మనోళ్ళు. ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చిన్నారెడ్డి, పీజేఆర్, ఇందిరారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఆనాడు ఇయ్యలే. డి శ్రీనివాస్ కూడా మాట్లాడండి ఇంకా తెలంగాణ కోసానికి. ఆ రోజు ఇవ్వలే. కానీ ఎప్పుడు ఇచ్చిర్రు? 1200 మంది తెలంగాణ బిడ్డలు అమరులైన తర్వాత ఇవ్వడానికి మీరు మనసు వచ్చింది. మరి ఎందుకు ఆ ప్రాణాలను కాపాడకపోతే? 2009 ఇవ్వకపోతే, 2004 ఇవ్వకపోతే ఇచ్చుంటే అయిపో కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఒక మాట పోగానే కడపలో ఇంకొక మాట మాట్లాడండి. యాదుకుందా? ఇక్కడ అయిపోగానే, ఇక్కడ ఓట్లు డబ్బల వడంగానే కడపలో జరిగినటువంటి ప్రచారంలో ఆనాడు రాజశేఖర రెడ్డి మాట్లాడిన మాటలు ఇయ్యాటిగా మన చెవిలో ఉన్నాయి. హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ తీసుకొని పోవాల్సి వస్తుందని చెప్పిండు వైఎస్ఆర్. యాదుకుందో లేదో ఒక్కరికన్నా? మర్చిపోయినరేమో. అట్లే మీ పార్టీ వైఖరది. నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీ వైఖరది ఆనాడు. ఇది ఎట్లా మర్చిపోతారు మీరు? ఇచ్చినారు తెలంగాణ, ఇచ్చిర్రా? ఎన్నడిచ్చిరు మీరు? 2014 దాకా ఏడిపిచ్చి జనాలు సచ్చేదాకా చూసి సకల జనులు రోడ్డు మీదకి వచ్చి మిలియన్ మార్చులు సకల జనుల సమ్మె చేస్తే తప్ప తెలంగాణ ఇయ్యనటువంటి దొంగలు ఈ కాంగ్రెస్ నాయకులు ఇలా మాట్లాడతారని ఇలా ఉద్యమకారులంతా కూడా అంటా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. మేము ఆ రోజు కష్టపడితే మమ్మల్ని ఇలా చులకన చేస్తూ ఉన్నారు. ఎవరో వండి పెడితే ఎవడో వచ్చి తినిపోయినట్టు, దాసి దయ్యాల పాలు చేసినట్టు, 10 ఏళ్ళు మనం తెలంగాణ పాలించుకున్న తర్వాత తీసి దయ్యాల పాలు చేసినట్టు ఇలా ఎవరి చేతులు ఉన్నది? ఏం చేస్తున్నారు? ఏం చెప్పుకుంటున్నారు? ఇలా తెలంగాణ తల్లి విగ్రహంలోకి వెళ్ళి బతుకమ్మను తీసేస్తారు, బతుకమ్మను లేపేస్తారు. బతుకమ్మ అంటే ఏంటిది? ఎందుకు నచ్చలేదు మీకు బతుకమ్మ? నాకు చెప్పాలి. బతుకమ్మ ఉండదు, బతుకమ్మ చీర ఉండదు, మళ్ళీ పేరు ఇందిరమ్మ చీర అవుతుంది. సెక్రటరియట్ ముందర పోయి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోండి, ఇంటింటికి పెట్టుకోండి, ఊరూరికి పెట్టుకోండి, ఎవడద్దన్నాడు? కాకపోతే అసలు మన ఆత్మగౌరవం ఏంది? ఏ పార్టీ మనకి ఇచ్చింది? ఏ పార్టీ ద్వారా మనకు వచ్చింది? ఏ పార్టీ మీద ఎంత ఒత్తిడి ఉంటే వచ్చింది? ఇవన్నీ లెక్కలేవా? మర్చిపోయినరా? గతం చెప్పేటోడు లేకపోతే ఇక అంతా ఇప్పుడు రాసిందే చరిత్ర అన్నట్టు అయిపోతుంది, ఇప్పుడు చెప్పడందే చరిత్ర అన్నట్టు అవుతుంది. మేము ఇచ్చేపటికే తెలంగాణ అంటే సపరేట్గా మూసుకొని కూర్చోవాలి. అరే ఎంతమంది నాయకులు చెప్పారు ఈ రాష్ట్రంలో కేసీఆర్ అంటాడు లేకపోతే తెలంగాణ కల సాకారం కాకపోతుండే అని కాంగ్రెస్ నాయకులే చెప్పంగా వింటిమి, టీడీపీ నాయకులే మాట్లాడంగా చూస్తుంది. రేవంత్ రెడ్డే కదా 10 సార్లు మొత్తుకున్నాడు టీవీ చర్చలలో. మరి అట్లాంటి రోజులకి వెళ్ళి ఇలా మొత్తం అసలు కేసీఆర్ ఏమీ లేదు, దీక్ష దొంగ దీక్ష, అంతా ఉత్తిదే, నిమ్మరసం దాగిండు. నువ్వు దాకపోతే మరింత ఏదోటి కూర్చొని నేను ఇక్కడ కేటీఆర్ అంటున్న మాటలు కాదు, పక్కకు సీతక్కకు చెప్తా ఉన్నా. ఇగో సీతక్క ఏం చెప్తుందంటే ఫామ్ హౌస్ లీడర్లు నాయకులు కాలేరు అంటూ కేసీఆర్ దీక్ష సంగతి నిమ్మరసానికి తెలుసు. మనం యాడున్నాం అప్పుడు?
తెలంగాణ కోసం బిడ్డలు చేస్తుంటే యాడున్నాం మనము? ఎవల పంచనం ఉన్నాం మనము? ఎవలతోని ఊరేగుతున్నాం మనము? ఏ పదవుల కోసం పెదవులు మూసుకున్నాం మనము? ఏమైంది ఆ రోజు? ఎందుకో మనం రాకపోతే మరి ఇవాళ ప్రతోడు మాట్లాడే ఏదో అంటారు కదా, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు వెనకకెళ్ళి వచ్చినోడు ఎక్కువ మాటలు చెప్పబట్టే. మరి మొదటి నుంచి ఉన్న చెవులు ఎటో వీకాలిగా, వెనకకెళ్ళి వచ్చిన కొమ్ములే మాట్లాడాలి. ఇలా వీళ్ళని గెలిపిస్తే ఏం చేస్తారంటే తెలంగాణని పూర్తిగా కాంగ్రెసే ఇచ్చింది, కాంగ్రెస్ వల్లనే సాధ్యమైంది, లేకపోతే కాకపోతుండే. 2009 ఇస్తే ఒప్పుకుంది నాసంటోడు, 2004 ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఒప్పుకుంది. ఎన్నడిచ్చారు మీరు? ఎంతమందిని చంపినాక ఇచ్చారు? ఎంతమంది సచ్చినాక ఇచ్చారు? ఇది మర్చిపోతారా అని అమరవీరుల కుటుంబాలు అంటుంటే మరి ఏం సమాధానం చెప్తారు? ఈ మహేష్ కుమార్ గౌడ్, సీతక్క, ఈ రేవంత్ రెడ్డి వీళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తలు. నేను ఇలా కేసీఆర్ను మోస్తలేను, కేసీఆర్ని లేపుతలేను, కేసీఆర్కు జాకీ పెడతాను, నాకు అవసరం లేదు. చరిత్రగా చెప్పాలి, దమ్ము ఉండాలి నిజం చెప్పడానికి. రాజశేఖర్ రెడ్డి లాంటోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం వల్ల రైతులు బాగుపడ్డారని చెప్పే దమ్ము నాకున్నది. ఉచిత కరెంటు ద్వారా ఆనాడు రైతుల రుణాలన్నీ మాఫీ చేయడం ద్వారా, ఆనాడు వ్యవసాయానికి ఆయన ఇచ్చినటువంటి మద్దతు ద్వారా ఇలా రైతులంతా కూడా బాగున్నారని చెప్పగలిగే దమ్మున్నటువంటి జర్నలిస్ట్గా చెప్తా ఉన్నా. ఆనాడు వైఎస్ఆర్ చేసింది కాబట్టి ఆయన మాట్లాడినాం. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆనాడు పేదల కడుపు నింపిన ఎన్టీ రామారావు గొప్పోడని చెప్తా ఉన్నాం. అట్లే ఇలా తెలంగాణ కళ సాకారం చేసినటువంటి కేసీఆర్ కూడా గొప్పోడని చెప్తా ఉన్నా. ఒక్క కళ గురించే మాట్లాడుతున్నా, మన రాష్ట్రం సిద్ధించడం గురించే మాట్లాడుతున్నా. కానీ వచ్చిన తర్వాత అవినీతి గురించి, అక్రమాల గురించి మీకంటే ఎక్కువ నేనే మాట్లాడినా. జరిగిన తప్పిదాల గురించి నేనే మాట్లాడినా. ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అరాచకాల ఆకృత్యాల గురించి నేనే మాట్లాడినా. కావాలంటే మీరు నా గత వీడియోలు ఉంటే చూసుకోండి. సో ఇప్పుడు వచ్చి 100 చెప్తారు. ఇక ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు చెప్తారు. నాడు ఒక్కరోజు మాత్రమే దీక్షా దివస్, ఇప్పుడు 10 రోజుల. మరి మీరేం చేసిర్రు అక్క? ఒకనాడని చేయకపోతుంది, మరి ఒకనాడన్న మరి బయటకొచ్చి కొట్లాడకపోతుంది, దొంగ మాటలు మాట్లాడుతుంది. ఇక్కడొకటి అక్కడొకటి, ఈడ అసెంబ్లీ ఒకటి చెప్తారు, పోయి పార్లమెంట్లో ఒక కథ పడుతుంది, పెప్పర్ స్ప్రేలు కొడుతుంది తెలంగాణ ఎంపీల మీద. కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కష్టపడితే తెలంగాణ కళ సాకారమైంది. మర్చిపోతురా? వాళ్ళు కదా కష్టపడ్డది, వాళ్ళకి తెలుసు కేసీఆర్ చేసిన కష్టమేందో, కేసీఆర్ పడ్డ కష్టమేందో. అందుకే వాళ్ళు మాట్లాడరు, ఇట్లా చిల్లర మాటలు మాట్లాడరు. అట్లాంటి వాళ్ళు అసలైన నాయకులు. వాళ్ళు కష్టపడకపోతే ఇలా తెలంగాణ ఇక్కడ పడ్డోళ్ళని పక్కకు పెడితే పనికిరాలని తెచ్చి ముందర పెట్టుకుంటారు. ఇలా ఎవడో మంత్రి అవుతాడు, ఎవరికి అక్కడికి వచ్చాడో అర్థమే కాదు, ఏ ప్రజలు కోరుకుంటారో తెలియదు. అరే పార్లమెంట్లో కష్టపడి తెలంగాణ బిల్లు కోసానికి పోరాటం చేసి రాజీనామాలు చేసి కష్టపడ్డది వాళ్ళైతే, ఈడ పదవుల కోసం పెదవులు మూసుకున్న సన్నాసులందరినీ తెచ్చి ఇలా ముందర పెట్టుకొని పక్కకు పెట్టుకొని వాళ్ళందరికీ మంత్రి పదవులు ఎక్కడెక్కడ పార్టీలకి వెళ్ళి తెచ్చుకొని, మరి కష్టపడ్డోని ఒక్కసారి యాద్ చేయరు ఎందుకు? అవకాశం ఎందుకు ఇయ్యరు? ఎవరు అడిగారు? ఎవరు అడ్డం పడ్డారు? ఒక్కింట్లో 2 పదవులు ఇస్తే మాకు ఒప్పుకోము అని చెప్పి ఏ తెలంగాణ పౌరుడు అన్నాడు చెప్పాలి. మీకు మీరు పెట్టుకొని అసలైన పక్కకు పెట్టిరు. మీ పార్టీలో లేనిపోని లైన్లు పెట్టుకొని చివరికి అసలైన పక్కకు పెట్టిరు. అట్లాంటి నాయకులకు, తెలంగాణ మీద ప్రేమ ఉన్న నాయకులకు, సోయున్న నాయకులకు ఇస్తే ఏమన్నా బాగుపడుతుంది తెలంగాణ. లేకపోతే యాడుంటది? దొంగలకు సద్దులు కట్టి దాసి దయ్యాల పాలు చేస్తే ఏం మిగులుతుంది మనకి అని ఇలా చాలా మంది తెలంగాణ వాదులు, తెలంగాణ మేధావులు కూడా మాట్లాడుకుంటున్నారు ఇదే సమస్య గురించి.